వాకటి శ్రీహరి గారు, వేదికమైనటువంటి గౌరవ శాసనసభ్యులందరికీ, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి అశేష జనవాహినికి అందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి జిల్లాలో 20 లక్షల పైచిలకు ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పంతో 2 రోజులు నిరంతరంగా అన్ని ప్రాజెక్టులు స్వయంగా చూస్తూ రాత్రి కనీసం 4 గంటల సేపు సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు పాదయాత్ర చేస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా, దేనికోసం పాదయాత్ర, ఎందుకోసం పాదయాత్ర? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పాలమూరు జిల్లాను చూపించి, పాలమూరు జిల్లా వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పితే హైదరాబాద్ ఆదాయంతో పాటుగా మరొక 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా కుర్చీ చేసుకొని కట్టిస్తా, 2 సంవత్సరాల పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. 9 కాల ప్రాజెక్టు పూర్తి చేసి 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా, కుర్చీ చేసుకొని కట్టిస్తా అన్నాడు. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా? ఎందుకు కట్టలే? మళ్ళీ అక్కడ కాళేశ్వరం ఏమో 1,00,000 కోట్లు. అదే కేసీఆర్ గారి యొక్క ఇలాకాకు ఫామ్ హౌస్ దగ్గరికేమో 50 టీఎంసీల మల్లన సాగర్. ఏం పాపం చేసింది పాలమూరు జిల్లా? ఎందుకు గట్టలే? మరి ఎవరడ్డొచ్చిండ్రు? ఎందుకు గట్టలే 10 సంవత్సరాల పాటు? ముమ్మాటికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏనాడో పూర్తి కావాలి కదా. అది కూడా ఇంకో విషయం చెప్పాలా, గొప్పగా పరిపాలన చేసినామని చెప్పని ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తా ఉన్నారు. మరో లెక్క మీకు చెప్పాల్సిన అవసరం ఉంది.